విగ్రహం తయారు చేసే విధానం ఇది క్లై అనమాట. ఈ క్లైతోని ఏ బొమ్మను చేసినా కరెక్ట్ వచ్చేస్తుంది. నా పేరు ఆర్టిస్ట్ శ్రీరామ్, మా గురువుగారు మయాచార్య. మీ పేరు? నా పేరు శ్రీరామ్ అండి. అయితే విగ్రహాలు తయారు చేస్తా. అయితే ఏ విగ్రహం అయినా ఈ క్లై ద్వారా మనం రెడీ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఎప్పుడైనా చేసిరా? ఇది మన ఎల్బీ నగర్లో శ్రీకాంత్ చారి విగ్రహం, సాగరికిలా. అదే విధంగా సాకల ఐలమ్మ విగ్రహం, తర్వాత భీమిరెడ్డి నరసింహారెడ్డి విగ్రహం. అంటే మా వృత్తి విగ్రహాలు తయారు చేయడం. ఈ విగ్రహాలు క్లైతో తయారు చేస్తే కరెక్ట్ వస్తాయండి. క్లై అంటే మట్టి అనమాట. దీన్ని మళ్ళీ ఫైబర్ తో అచ్చు తీసేసేసి మళ్ళీ కరెక్ట్ చేసేయాలి. అప్పుడు సేమ్ ఉన్న బొమ్మ యాజ్ టీజ్ వచ్చేస్తుంది. ఒక విగ్రహానికి ఎంత తీసుకుంటారు? దీనికి ఇప్పుడు 30,000. అంటే ఒక విగ్రహం చేస్తే మనకు 30,000 అనమాట. అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు చేయబట్టి మీరు? అంటే చిన్నదనం ఇప్పటికీ ఒక 20 సంవత్సరాలు కావచ్చు. 20 సంవత్సరాలా? అంటే చిన్నప్పటి నుంచి ఇదే మొదలు పెట్టినారు? చిన్నప్పటి నుంచి నేను కళాకారుని. ఇదే విధంగా ఇది రామోజీ ఫిలిం సిటీ ద్వారా నేర్చుకున్నా. మా గురువు గారు ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అనమాట. ఇప్పుడు ఎన్నో విగ్రహం మీరు చేయబట్టి? ఇది 626. 626. ఇది ఒక బొమ్మ చేస్తారా? మళ్ళీ కళాకారులు కూడా పోతారా? ఇదే కాకుండా కళాకారుని కూడా, రైటర్ని, సింగర్ని, డాన్సర్ని కూడా, తెలంగాణ ధూమ్ధాములు కూడా చేసినాం. అయితే కళాకారులకు కొంతమందిని గుర్తించి కొంతమందికే, ఫేక్ వాళ్ళకి చాలా మందికి జాబ్ ఇచ్చారు. అసలైన కళాకారులకు రాలేదు. అంటే డూబోలకు ఇచ్చారు, అసలు అదే గమనించి ఇదే అప్పుడు ఉన్న వృత్తి అన్నం పెడుతుందండి మాకు.